ఇప్పుడు 4 రోజులు అయినాక చెడ్డి బనీన్లు కూడా అమ్ముతారేమో. అదే ఉంది పరిస్థితి. అన్నీ ఉన్నాయి, అదొకటే లేదు. ఇప్పుడు యూనిఫామ్ అనేది ఏ స్కూల్లోనికైనా కూడా 10 ఏళ్ళు అయినా 20 ఏళ్ళు అయినా ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీదకి పిల్లగాడు పోతున్నాడు, పలానా ఏడో రోడ్డు మీద పడిపోయిండు, ఆ పిల్లగాడికో యూనిఫామ్ ఉంది, ఎవరో పోలీస్ అయినా చూసిండు, అరే పిల్లగాడు ఆ స్కూల్ యూనిఫామ్ ఉన్నది ఆ పిల్లగాడు అని అనుకుంటాడు. నువ్వు పూటకొక యూనిఫామ్ మారుస్తే ఏమన్నట్టుగా, తప్పు కదా. సో యూనిఫామ్లు అసలు మార్చొద్దు. ఒకవేళ మార్చేది ఉన్నా గవర్నమెంట్ దగ్గర ఉండాలి. ఆ గవర్నమెంట్ ఈ యూనిఫామ్ అని పెట్టాలి, అదే యూనిఫామ్ ఉండాలి. యూనిఫామ్ చేంజ్ చేసేది ఉంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాతనే చేంజ్ చేయాలి. అదే నాకు చెప్పారు. ఒక విషయము, ఇప్పుడు బ్యాగులు అమ్ముతున్నారు. ఇందాక పేరెంట్ చెప్పింది అవి 1 year కంటే ఎక్కువ రావంట కదా. బ్యాగ్కి 2000, 500కి దొరికేది. సాక్సులు కూడా మీరొక్కటే కాదు, మీలాగా ప్రతి పేరెంట్ ప్రతి స్కూల్లోని గల్లా పట్టుకొని అడగాలి. అప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది. నిజాం నిరంకుశ పాలన నడుస్తుంది ప్రతి కాలేజ్లో. మీరు అడుగుతున్నది పైసలు కాదు, కావాలి. సిగ్గుచేటు. We want తల్లిదండ్రుల ఐక్యత. We want